హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, అండర్ విచ్ ఆపరేషన్ డిడ్ ఇండియా అటాక్ టెర్రరిస్ట్ బేసెస్ ఇన్ పాకిస్తాన్ ఆన్ 7th May 2025? ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్. మరి ఈ వాళ్ళ జీకే క్వశ్చన్, వాట్ వాస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అప్పుడు నాకు 20 సంవత్సరాలు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాస్ 20 years old then. ఐ వాస్ 20 years old then అంటే అప్పుడు నాకు 20 సంవత్సరాలు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ గాట్ మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. ఐ గాట్ మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 అంటే పెళ్ళైనప్పుడు నాకు 16 సంవత్సరాలు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాస్ 20 when they got married. ఐ వాస్ 20 when they got married అంటే వాళ్ళకి పెళ్ళైనప్పుడు నాకు 20 సంవత్సరాలు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ ఐ సెడ్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ ఐ సెడ్ అంటే ఏం చెప్పానో కూడా నాకు గుర్తులేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ ఐ సెడ్ టు హిమ్. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వాట్ ఐ సెడ్ టు హిమ్ అంటే నేను తనకి ఏం చెప్పానో నాకు కూడా గుర్తులేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫర్గాట్ టు టెల్ హర్ ఆల్ ద థింగ్స్ షీ హ్యాడ్ టు డూ. ఐ ఫర్గాట్ టు టెల్ హర్ ఆల్ ద థింగ్స్ షీ హ్యాడ్ టు డూ. ఆమె చేయాల్సినవన్నీ నేను తనకి చెప్పడం మర్చిపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఆఫీస్కి వెళ్తే వేరే ఏ పని చేయలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ ఐ గో టు ద ఆఫీస్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్ ఇఫ్ ఐ గో టు ద ఆఫీస్ అంటే ఆఫీస్కి వెళ్తే వేరే ఏ పని చేయలేను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆఫ్టర్ గోయింగ్ టు ఆఫీస్ ఐ కెనాట్ డూ ఎనీ అదర్ వర్క్. ఆఫ్టర్ గోయింగ్ టు ఆఫీస్ ఐ కెనాట్ డూ ఎనీ అదర్ వర్క్ అంటే నేను ఆఫీస్కి వెళ్ళాక వేరే ఏ పని చెయ్యలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ అనాయ్ మీ వెన్ ఐఎమ్ ఇన్ ఆఫీస్. డోంట్ అనాయ్ మీ వెన్ ఐఎమ్ ఇన్ ఆఫీస్ అంటే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నన్ను విసిగించొద్దు లేదా నన్ను బాధించొద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, మన చేతులలో ఏమీ లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వీ హ్యావ్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్. వీ హ్యావ్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్ అంటే మన చేతులలో ఏమీ లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ వీ హ్యావ్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్. ఐ డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ వీ హ్యావ్ నథింగ్ ఇన్ అవర్ హ్యాండ్ అంటే నేను దేని గురించి ఎక్కువగా ఆలోచించను ఎందుకంటే మన చేతులలో ఏమీ లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ థింక్ టూ మచ్ బికాస్ వీ హ్యావ్ నథింగ్ టు డూ. డోంట్ థింక్ టూ మచ్ బికాస్ వీ హ్యావ్ నథింగ్ టు డూ అంటే ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే మనం చేయడానికి కూడా ఏమీ లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, గొడవ పడి మాట్లాడడం మానేసింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ క్వారెల్డ్ విత్ మీ అండ్ స్టాప్ టాకింగ్. షీ క్వారెల్డ్ విత్ మీ అండ్ స్టాప్ టాకింగ్ అంటే గొడవ పడి మాట్లాడడం మానేసింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ హ్యాడ్ ఎ ఫైట్ విత్ మీ ఎ లాంగ్ టైమ్ ఎగో అండ్ స్టాప్ టాకింగ్ టు మీ సిన్స్ దెన్. షీ హ్యాడ్ ఎ ఫైట్ విత్ మీ ఎ లాంగ్ టైమ్ ఎగో అండ్ స్టాప్ టాకింగ్ టు మీ సిన్స్ దెన్ అంటే చాలా కాలం క్రిందట ఆమె నాతో గొడవ పడింది, అప్పటి నుంచి నాతో మాట్లాడడం మానేసింది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, దాదాపు అందరూ వచ్చేసినట్లే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ కేమ్. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ కేమ్ అంటే దాదాపు అందరూ వచ్చేసినట్లే అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హ్యాస్ ఎవ్రీ వన్ కమ్. ఈజ్ దేర్ ఎనీ వన్ ఎల్స్ టు కమ్. హ్యాస్ ఎవ్రీ వన్ కమ్. ఈజ్ దేర్ ఎనీ వన్ ఎల్స్ టు కమ్ అంటే అందరూ వచ్చారా లేక రావాల్సిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో వన్ ఎల్స్ నీడ్ టు కమ్ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ ఆల్రెడీ కమ్.
నో వన్ ఎల్స్ నీడ్ టు కమ్ బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ ఆల్రెడీ కమ్. అంటే ఆల్రెడీ రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.